ఇలా అరే మా మిత్రులందరూ నల్లగొండ జిల్లా స్టాఫర్స్ తరపున మేనం శ్యామన్నకి జన్మదిన శుభాకాంక్షలు. థ్యాంక్ యూ మిత్రులారా. అంటే అంటే నేను ఒక్కటైతే చెప్పగలను, ఇదొక్క శ్యామ్తోనో ఒక శేఖర్తోనో ఒక సంతోష్తోనో కాదు, ప్రజల కోణంలో ఆలోచించే ప్రజా వాయిస్ అనేది స్టార్ట్ చేస్తాం. ఏ సిచ్యువేషన్లో స్టార్ట్ చేస్తామో కూడా మీకు అందరికీ తెలిసిందే. 100% ఆర్థిక ఇబ్బందులు ఎన్ని ఉన్నా, ఎన్ని అవమానాలకు గురైనా, ఒక్కొక్క రోజు టిఫిన్ చేయడానికి 35 రూపాయలు 40 రూపాయలు లేకున్నా ప్రజా వాయిస్ నడిపిస్తున్నాం. 100% చెప్తాను. అణగారిన వర్గాల బిడ్డల కోసం ప్రజా వాయిస్ నడుస్తుంది. గుండె మీద చేసుకొని చెప్తున్నా నేను. 100%. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జన్మదిన శుభాకాంక్షలు చెప్తున్న మిత్రులందరికీ శతకోటి వందనాలు. మా నటి శివకృష్ణ యాదవ్ ఆధ్వర్యంలో నల్లగొండ జబర్దస్త్గా బర్త్డే మూమెంట్ వచ్చింది కాబట్టి ముందుగా అన్నకు నల్లగొండ జిల్లాకు జిల్లా వార్తలు రేపటి నుంచి చూద్దాం. పాలమూరు చేసిన అన్నకు ముందుగా బర్త్డే శుభాకాంక్షలు తెలియజేస్తూ అన్న ఒకసారి అన్న మీరు. థ్యాంక్ యూ. శ్యామన్నకు పుట్టినరోజు శుభాకాంక్షలు. అన్న ప్రతి సంవత్సరం ఇదే విధంగా గొప్పగా జరుపుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటూ వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే. ఇందాక ఒకటి తినిపించినావు, సుక్కలు ఒకటే అది తినాలమ్మా, ప్రేమను కాదన్నద్దు ఈ ఒక్కరోజు అన్న. లడ్డు విసికే పార్టీ హైదరాబాద్ ఇన్ఛార్జ్ రమేష్ అన్న అంటే నా జిల్లా బిడ్డనే, దళిత బిడ్డ. దళిత దొరలకు ఏమో చెప్తే డైలాగ్ అప్పుడు దళిత దొరలకు దళిత అణగారిన బిడ్డలకు జరుగుతున్న యుద్ధం పోటీ చేయడం గ్రేట్. ఓడినామా గెలిచినామా పక్కన పెట్టు. నేను ఫుల్ సాటిస్ఫాక్షన్ ఉన్నా రమేష్ అన్న విషయంలో. అన్న మీకు ఇదే విధంగా ఒక రోజుకి 24 గంటలు సరిపోవు మీకు. అన్న మీరు చేసే శ్రమకు, మీరు చేసే త్యాగానికి, ప్రజల కోసం మీరు మాట్లాడే వాయిస్ కానీ, ప్రజల కోసం కొట్లాడే గొంతుకగా మీరు రోజుకొక 50 గంటలు, సంవత్సరానికి ఒక 100 రోజులు, 365 రోజులు కాదు 100 రోజులు ఉండాలి. 100 సంవత్సరాల్లో నిన్ను 100 ఏళ్ళు బతకాలని అంటారు అందరూ. 1000 సంవత్సరాలు బతకాలి. మా ప్రజల గొంతుకగా 1000 సంవత్సరాలు బతకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఎందుకంటే మీకు తెలంగాణ శ్యామ్ అందరికీ తెలిసిందే కదా. తెలంగాణ శ్యామ్తో అనునిత్యం ఉన్న బిడ్డ రమేష్. ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని అవమానాలు ఎదురైనా, ఎన్ని కోణంలో ఉన్నా కూడా ఒక సిద్ధాంతంతో ముందుకెళ్తున్న బిడ్డలు ఏదో ఒక రోజు సక్సెస్ అవుతారు. ఈరోజు మనల్ని తిట్టచ్చు, ఈరోజు రమేష్ అన్నని తిట్టవచ్చు, ఇంకోరిని తిట్టవచ్చు. కానీ ఆ తిట్టే వాళ్ళకు కూడా తెలుసు, అరే వీళ్ళు సక్సెస్ అవుతున్నారు కాబట్టి మనం తిడుతున్నామని. అందువచ్చే ప్రజల కోణంలో పనిచేసిన బిడ్డలు, అణగారిన వర్గాల కోసం పనిచేసిన బిడ్డలు, అగ్రవర్ణాలలో పేదల కోసం పనిచేసిన బిడ్డలు 100% పైకి వస్తారు. తమ్ముడు భాస్కర్ దా శేఖర్ భాయ్ అన్నదా లడ్డు థ్యాంక్ యూ లడ్డు సుధాకర్ అన్నదా రాజన్న థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అన్న. అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న. గణేష్ మనోళ్ళు లేవు, ఖమ్మం నుంచి వచ్చిన పిల్లలు మనోళ్ళు లేరా? బ్రహ్మణ్ దా దా దా. ఈరోజు నార్మల్గా ప్రజా వాయిస్ పెట్టినప్పటి నుంచి మా జర్నలిస్ట్ మిత్రులతో ఏ రోజు కలవలే. ఎందుకంటే రోడ్డు మీదకి వచ్చిన తర్వాత అనేక ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ఈరోజు ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుంటాం రాష్ట్ర వ్యాప్తంగా. మా ఎస్పెషల్గా ప్రజా వాయిస్ ఒక మేనం శ్యామ్ స్టార్ట్ చేయవచ్చు, ఇంకోటి కావచ్చు. నాతో తమ్ముడు భాస్కర్ కావచ్చు, సంతు కావచ్చు, శేఖర్ కావచ్చు, మా వెంకటరెడ్డి అనే కావచ్చు, మా పవన్ కావచ్చు, అనేక మంది బిడ్డలు 24/7 కష్టపడుతున్నారు. మా రాజు రాలే ఇంకా రాజు.
సో ఈ కోణంలో ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకోవాలన్న కాన్సెప్ట్ ఉండే మా బిడ్డలకు సన్మానం చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంటుంది. ఈరోజు ప్రజా వాయిస్ పేపర్ కావచ్చు, ఛానల్ కావచ్చు, ప్రజల దగ్గరికి వెళ్తున్నదంటే మా అనేక మంది కనకమామిడి సన్ని అటువంటి బిడ్డలు ఒక సిరాచుక్క లక్ష మెదలను కదిలిస్తున్నట్టు ఆ కోణంలో అనేక రకాలుగా మా బిడ్డలందరూ కష్టపడుతూ ఉన్నారు. ఆ విధానమే ఇంత అతి తక్కువ టైంలో, నాకు తెలిసి ఒక 6 నెలలు, ఒక 2 నెలలు నా మీద కేసులు పెట్టి ఆనందం పొందిండ్లు పాలకులు, కాంగ్రెస్ పాలకులు. ఆ 2 నెలలు కేసులతోనే అయిపోయింది. ఛానల్ పెట్టిన 1 నెల రోజుల దాకా అప్లోడే చేయలేదు. కరెక్ట్ కాన్సన్ట్రేషన్ చేసి ఒక 6 నెలలు అవుతుంది. 6 నెలల సమయంలో ప్రజా వాయిస్ అనేది ప్రజల దగ్గరికి 100కు 1000% రీచ్ అయినామన్న సంతృప్తి, ఆత్మ సంతృప్తి మొత్తం ఉంది. ఇక ఇంతకు మించింది అయితే ఏం లేదు. సరే, అనేక కోణాలలో వర్క్ చేయాల్సిన ఆవశ్యకత మాత్రం ఉంటుంది. సతీ, మా సత్తి కొత్తగూడెం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్టాఫ్ రిపోర్టర్గా పనిచేస్తూ ఉన్నారు. లడ్డు ఇంక కొంచెం ఎడు జరుపుదాం పట్టు, ఒకటే సరిపోతుంది. కింద బస్ సరిపోతుంది. సరదా సరిపోతుందా? ఏరి మన ఖమ్మం ఇగో ఒకటి పెట్టలేదంటే ఉండండి, అన్న ఫోటో ఉండండి. దా ఏదో ఒకటి దా సతీ దా 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 దా. థ్యాంక్ యూ. దా అన్నదా నెక్స్ట్ ఇయర్ మళ్ళీ కలకలాడిపోవాలా. ఇక ప్రజాకోణం దా ఏ మనోళ్ళేరే. థ్యాంక్ యూ మిత్రమా. సుధాకర్ అన్నదా మళ్ళీ ఆడ లైవ్ పెట్టుకుందాం కానీ ఇక్కడ క్లోజ్ చేద్దాందా. మా మంచిర్యాల జిల్లా నుంచి పటేల్ సుధాకర్ అన్న పోలీస్ డిపార్ట్మెంట్లో వర్క్ చేసి ప్రజాకోణంలో వర్క్ చేస్తున్న బిడ్డలు. అన్నకు వాస్తవంగా నేను ఏం చేస్తున్నా తక్కువనే. మీకు బార్సే దేవా గుర్తున్నారు కదా, ఈ సందర్భం నేను చాలాసార్లు చెప్పినా కూడా అన్న వినలేదో లైవ్లో. బార్సే దేవా అరెస్ట్, ములుగులో అరెస్ట్ అయ్యిందని చెప్పిండు అందరు. ఎన్టీఓడు అక్కడే చెప్పిండు, అన్ని ఛానళ్ళలో. ములుగులో కాదు బార్సే దేవా అరెస్ట్ అయింది, మంచిర్యాల జిల్లా మందమరి అనే పట్టణం దగ్గర టోల్ గేట్ దగ్గర తిర్యాని అనే గ్రామానికి వెళ్తుంటే పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసిన అని చెప్పింది మా సుధాకర్ అని ఒక్కడే. మనకు వచ్చిన గ్రేట్ ఇన్ఫర్మేషన్. ఎందుకంటే ఈ బిడ్డ డిపార్ట్మెంట్లో వర్క్ చేసి బయటికి వచ్చిన బిడ్డ. ఇటువంటి బిడ్డలను మనం చూసుకోవాల్సిన ఆవశ్యకత ఉంటుంది. అందరం కలిసి కోఆర్డినేషన్తో వెళ్తూ ఉంటాం, ముందుకు వెళ్ళాల్సిన ఆవశ్యకత కూడా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ. కలిసి ప్రయాణం బాగా ఉంటుంది మనది. మా రాకేష్ గాడు తమ్ముడు వీడిని చూస్తే ఎట్లా అంటే అమ్మ లేదు కళ్ళకు నీళ్ళు వస్తున్నాయి. వీడు 24 గంటలు కష్టపడతా ఉంటాడు. మా రాజు కానీ రాకేష్ గారు కానీ. అమ్మ చనిపోయింది, నాన్న కోసం రారా ఆఫీస్కి రారా అంటే నాన్న ఒక్కడే ఉంటాడు అన్న, డ్రైవింగ్ చేస్తాడు. మందు దాగి వస్తే మళ్ళీ ఎక్కడ నాన్న చనిపోతాడు అని నాన్న దగ్గర ఉండకుంటూ 24 గంటలు కష్టపడుతూ ఉన్నారు. ఇటువంటి బిడ్డలకు నా అటువంటి వేయించినా తక్కువ లేదు. అసలు ఎక్కడ కూడా ఆ రుణం తీర్చుకోలేను. అనేక మంది బిడ్డలు ఉన్నారు. 1 సంవత్సర కాలంలో ప్రజా వాయిస్ అంటే ఏంటో తెలుస్తుంది, మేడం షామ్ అంటే ఏంటో తెలుస్తుంది కొందరికి. చూద్దాం, ప్రజాకోణంలో వెళ్తున్నాం. థ్యాంక్ యూ రా తమ్ముడు, థ్యాంక్ యూ.
అన్న రండి అందరు రండి. అన్న మంచిర్యాల జిల్లా ప్రజా వాయిస్కి ఒక పెద్ద దిక్కుగా వచ్చిండు మాకు. శ్యామ్ ఒక్కడి కష్టపడితే ఏ నియోజకవర్గంలో ఏ మండలంలోకి పోదు. ఇంతమంది బిడ్డలు పనిచేస్తూ ఉన్నారు కాబట్టి ప్రజా వాయిస్కి నిలదొక్కగలిగింది. తమ్ముడు రాకేష్ గారు క్రైమ్ చూస్తూ ఉన్నాడు మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా. అన్న స్టాఫ్ రిపోర్టర్గా పనిచేస్తూ ఉన్నారు. అనేక మంది చాలా మంచి మంచి సీనియర్ జర్నలిస్టులు ప్రజా వాయిస్లోకి వచ్చిండ్రు. నారాయణ ఖేడ్ నుంచి సుధాకర్ రెడ్డి అన్న ఆదాపు హైదరాబాద్ను 10-12 సంవత్సరాలు ఆదాపు హైదరాబాద్లో పనిచేసి ఆదాపు హైదరాబాద్ను వదిలేసి మా అరుణన్న కనకమామిడి సన్ని లాంటి బిడ్డలు వచ్చిండ్రు. సిరిసిల్ల జిల్లా స్టాఫ్ రిపోర్టర్ గాంధీ బాబన్న వయసు దాదాపు 55-60 సంవత్సరాలు. కామారెడ్డి జిల్లా స్టాఫ్ రిపోర్టరు ఒక 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న విజయానందన్న ముదిరాజు బిడ్డ. ఎన్నో ఆఫర్స్ వచ్చినా కూడా ఏ ఆఫర్కు వెళ్ళను. మా నడ్డి శివకృష్ణ యాదవ్ ఒక యాదవ్ బిడ్డ నల్గొండ జిల్లా స్టాఫ్ రిపోర్టర్గా పనిచేసిన యాదవ్ బిడ్డకు సుమన్ టీవీ కాడ నుంచి మొదలు పెడితే అనేక మేజర్ ఛానళ్ళు పనిచేసి అన్న మీరు రండి మేము చూసుకుంటామంటే ప్రజా వాయిస్ను వదిలిపెట్టిపోయే సమస్య లేదని చెప్పిండు. ఇది చాలు మా జీవితానికి అనిపించింది అప్పుడు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. దా సతీదా చిన్నది ఆరేట్రా ఇద్దరు రండి మీరు అన్నదా. థ్యాంక్ యూ మిత్రమా, థ్యాంక్ యూ. ఖమ్మం నుంచి నల్గొండ కొత్తగూడెం నుంచి వచ్చి రండి ఇటు ఒకసారి రండి ఇటురా బిడ్డ. మా వెంకటరెడ్డి అన్న కొడుకులు ఇద్దరు. పట్టుకో ఇది పట్టుకో, ఇది పట్టుకో, ఈ చేత పట్టుకో, ఈ చేత పట్టుకో, పట్టుకో. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీ అందరి ప్రేమకు సదా మీ సేవలో. థ్యాంక్ యూ లడ్డు. వీడికి అన్ననే వీళ్ళ నాన్నకు కూడా అన్నానే, వీళ్ళ అమ్మకు కూడా అన్నానే. థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి అన్నా థ్యాంక్ యూ అన్నా. థ్యాంక్ యూ. ఇంకా జర్నలిస్టులతో మీటింగ్ ఉంది, మంచి మీటింగ్, లైవ్ కవరేజ్ చేద్దాం. పెద్ద ఎత్తున ఉంది ఈరోజు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మిత్రమా. థ్యాంక్ యూ అన్న. మా వాళ్ళు రాత్రి బస్ ఎక్కి వచ్చిండ్రు, పొద్దున 6 గంటలకు దిగిన ఆఫీస్లో. థ్యాంక్ యూ మిత్రమా. కలిసి ట్రావెల్ అయిదా మంచి. థ్యాంక్ యూ. వేడు రాజు మా సోషల్ మీడియా కింగ్స్. రాష్ట్ర వ్యాప్తంగా ఎంత దూరమైన వెళ్తాం. సంకల్ప బలం ఒక్కటే నమ్ముకున్నా. మా గణేష్ అందరికీ తెలిసిందే, ఒక్కొక్క రాజకీయ నాయకుడికి ఉచ్చమూపిస్తూ ఉంటాడు. నార్మల్గా ఉండదు కదా, బావద్దు. థ్యాంక్ యూ కానీ. థ్యాంక్ యూ సో మచ్.
ఎప్పుడన్నా అది తీస్తారా అన్న మంచులు. మళ్ళీ పెట్టదు తప్ప అంటే మాతో దిగవన్నా అన్న థ్యాంక్ యూ. దాబాయ్ థ్యాంక్ యూ అన్న. కెమెరా దా. కెమెరా కదా పెట్టకు ఓకే ఓకే కెమెరా ఇస్తారు ఎట్లా వీడియో థ్యాంక్ యూ. నువ్వు రైట్ హ్యాండ్ కదా ఏ రైట్ హ్యాండ్ కదా లెఫ్ట్ హ్యాండ్ హ్యాపీ బర్త్డే అన్న హ్యాపీ బర్త్డే శ్యామన్న అంటే పెట్టొద్దా తప్ప అరే ఈరోజు తినాల్సిందే వీడియో తీయను మా భాస్కర్ను కన్నా మా కాక మా పిన్నికి థ్యాంక్ యూ చెప్పాలి ఫస్ట్. సుఖాలలో ఉన్నప్పుడు ఎవడైనా వస్తాడు, జిందాబాదులు కొడతారు, చేస్తూ ఉంటారు. కష్టాలలో ఎవడున్నాడు అనేది కావాలి మనకు. కష్టం అంటే ఏందో తెలిసిన బిడ్డ నా తమ్ముడు భాస్కర్. చూద్దాం ఏ పొజిషన్లో ఉంటామో ఒక 2-3 ఇయర్స్లో తెలుస్తాయి. థ్యాంక్ యూ తమ్ముడు మాధవ్, మా ఎడిటర్ కెమెరామ్యాన్. వచ్చిన 10 రోజులనే పర్ఫెక్ట్ నేర్చుకున్నాడు బిడ్డ, యాదవ్ బిడ్డ, వనపర్తి, కొల్లాపూర్ కదా, కొల్లాపూర్ వనపర్తి. థ్యాంక్ యూ శేఖర్. సరే జర్నలిస్ట్ వాళ్ళతో కంప్లీట్గా కట్ చేపించినా అయిపోయి. ఆ పేపర్ అక్కడ క్లోజ్ చేసాను. నెక్స్ట్ మీటింగ్ ఉండబోతుంది. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఏ రోజు ఇదే ఉంటావు అన్నాను. వెల్కమ్ మంచిది ఒకటి అది మర్చిపోయినా ఒకటి అన్న రోజు అన్నతో ఉన్నా నీకు ఓ పని చేయి, తీసుకోపో ఇంటికి ఇట్రా అన్న వెంకట పాట రాస్తాను. పెట్టుకొచ్చి వాళ్ళు ఏం చేస్తాం. ఓకే సంతానకి ఇవన్నీ మెమరీస్, ఈ స్వీట్ మెమరీస్ ఎప్పుడు మర్చిపోలేదు. మంచి మా కూడా ఆడైతే బాగుంది. కొంచెం పైకి పెట్టాలి. మందకృష్ణ మాది అన్నతో మా కనకమామిడి సండించిన ఫోటో అది. మందకృష్ణ మాది అన్న ఒక 30 minutes ఆయన లైఫ్ స్టోరీ ఉన్నది మొత్తం. దాంట్లో మన వాయిస్ కూడా ఉన్నది. జైలు అంటే ఆ కేసులు, మన్ను, మశానం అన్ని కోణాలలో అనుభవించడం కాబట్టి తట్టుకొని నిలబడ్డం. అదృష్టం బాగానే ఉంది. థ్యాంక్ యూ భాస్కర్. శేఖర్ సరే ఏరియా